అధ్యక్ష. మేము అడిగిన ప్రశ్న రోడ్లు మరియు భవనాల శాఖ పరిధిలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో రోడ్లు వేయడానికి ప్రభుత్వం వద్ద ప్రతిపాదన ఏమైనా ఉన్నదా? ప్రశ్నకు ఏమని ఇచ్చారు సమాధానం? లేదండి. ఇది బడ్జెట్ బుక్, గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు మొన్న అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ బుక్. ఇందులో ఏం చెప్పారంటే అధ్యక్ష, 40% ప్రభుత్వ నిధులతో 60% ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడితో రహదారులను అభివృద్ధి చేస్తాం. బడ్జెట్లోనే మంత్రి గారు స్పష్టంగా చెప్పిండ్రు, ప్రైవేట్ డెవలపర్స్ యొక్క పెట్టుబడులతో మేము 60% ప్రైవేటులతో పెట్టుబడి పెట్టిస్తాం, రోడ్లు వేస్తామని బడ్జెట్లో ఆర్థిక మంత్రి గారు చెప్పారు. అసెంబ్లీలో ప్రశ్న అడిగితే గౌరవ R&B మంత్రి గారు ఏమంటున్నారంటే ప్రశ్నకు ఆన్సర్ లేదండి అని చెప్పారు. లెట్ మీ క్వశ్చన్, అన్ని క్వశ్చన్లు కలిపి ఆన్సర్ చేయమనండి సార్. అరే ఇంత ఒప్పుకోలేకపోతే ఎట్లా సార్? మనుషులకు కొద్దిగా కూర్చోమనండి. లెట్ మీ ఆస్క్ ద క్వశ్చన్స్. అంత ఒప్పుకోలేకపోతే ఎట్లా? సో అంటే సమాధానం కొంచెం బాధ్యతగా ఇవ్వాలి. లేదండి, ఉత్పన్నం కాదండి అనడం సరి అయింది కాదు. ప్రభుత్వం చాలా బాధ్యతగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సవివరమైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయాలి తప్ప లేదండి అనడం బాధ్యతారహిత్యము. ఒకటి. రెండు అధ్యక్ష, ఈ హ్యామ్ మోడల్లో 40-60 ప్రభుత్వం 40, ప్రైవేటు 60% అని చెప్పారు బడ్జెట్లో. అయితే అధ్యక్ష నిన్న మంత్రి గారేమో ఇక్కడ మాట్లాడుతూ 60 గవర్నమెంట్ అన్నారు. బట్టి గారి బడ్జెట్ బుక్ లోనేమో 60 ప్రైవేట్ అని ఉన్నది. బడ్జెట్ బుక్ లో 60 ప్రైవేట్ అని ఉన్నది. నిన్న R&B మంత్రి గారు ఇదే సభలో మాట్లాడుతూ 60 గవర్నమెంట్ అన్నారు. ఇది ఏది క్లారిటీ? బట్టి గారిది కరెక్టా, గౌరవనీయులు వెంకటరెడ్డి గారిది కరెక్టా? క్లారిఫై చేయండి. నంబర్ 2. నంబర్ 3, సరే 60% ప్రైవేట్ వాళ్ళు పెట్టాలంటే 16,800 కోట్ల రూపాయలు. ఈ 16,800 కోట్ల రూపాయలు మరి ప్రైవేటు కాంట్రాక్టర్లు పెట్టుబడి పెడితే ఇది ఎన్ని సంవత్సరాల్లో చెల్లిస్తారు, ఎంత వడ్డీతో చెల్లిస్తారు? ఈ ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద 10 ఏళ్లు పడితే ఇది FRBM పరిధిలోకి వస్తుందా? మరి రాష్ట్ర ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ దీనికి బడ్జెట్ పెడితే మెయింటెనెన్స్ కు మళ్ళా బడ్జెట్ అవసరం ఉంటుంది. ఇది రాష్ట్రం మీద ఓ 10 ఏళ్ల పాటు మీరు భారం వేయబోతున్నారా? దీని మీద క్లారిటీ ఇవ్వండి. తర్వాత ఈ రోడ్స్ ను ఏ రకంగా ఎంపిక చేసినారు? వాట్ ఈస్ ద మెథడాలజీ ఇన్ సెలెక్టింగ్ దీస్ రోడ్స్ ఐదర్ ఇన్ ద పంచాయత్ రాజ్ ఇన్ R&B? మీరు ఈ హ్యామ్ మోడల్లో చేసేటువంటి రోడ్లను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారు? దీంట్లో శాసనసభ్యుల భాగస్వామ్యం ఉందా? అందరూ, ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే అధ్యక్ష రాష్ట్రంలో మిషన్ కాకతీయ చెరువులు చేయాలంటే రాష్ట్రంలోని ప్రతిపక్ష, విపక్ష, స్వపక్ష లేకుండా అన్ని చెరువులు చేశాం. అన్ని మండలాలకు డబుల్ లైన్ రోడ్ అంటే ఏ పక్షమన్నా కానీ అన్ని మండలాలకు డబుల్ లైన్ రోడ్ వేశాం. అయితే ఈ హ్యామ్ మోడల్లో మీరు 28,000 కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తామన్నారు. ఈ రోడ్ల ఎంపిక ఏ ప్రాతిపదికన చేస్తున్నారో గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పాలని కోరుతున్నారు. మినిస్టర్ గారు. సార్ మన గౌరవనీయులు సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు, మీరు మీ ప్రశ్నలో ఒకసారి మీ ప్రశ్న మళ్ళొకసారి చదువుకోండి. రోడ్లు మరియు భవనాల శాఖ పరిధిలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నమూనాలో మీరు వేసింది మీకు చదువుతున్నారు. విధానంలో రోడ్లు వేయడానికి ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రతిపాదన ఉందా అని వారు వేసిన ప్రశ్న ఇది. ఆయన సమాధానం బాగలేదు మంత్రి గారిది, మొత్తం నేను అడిగింది వేరను. ఈ ప్రశ్న ఇదే అధ్యక్ష, అందరు వింటున్నారు. నేను దాన్ని లేదని చెప్పిన. ఎందుకు దీన్ని ఉత్పన్నంగా లేదని చెప్పిన? ఎందుకంటే మేము PPP మోడల్లో పోదలుచుకోలేదు. మేము హ్యామ్ రోడ్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో పోవాలని నిర్ణయించుకున్నాం. PPP మోడల్ వేరు, హైబ్రిడ్ మోడల్, హ్యామ్ మోడల్ వేరు. దానికి లేదని నేను చెప్పిన. వారేం చెప్పారు నాకేం తెలియదు. అంటే వాళ్ళు చాలా మేధావులు, మాకేం తెలియదు. ఆయన అడిగిన ప్రశ్నకే సమాధానం లేదని చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తున్నా లేదండి. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో లేదని చెప్పిన. అందరూ ఆలోచించుకోరు. మీరు హరీష్ రావు గారు అంత సీనియర్ సభ్యులు ఆ విధంగా మంత్రి గారికి అవగాహన లేకుండా సమాధానం చెప్పాడని చెప్పి మాట్లాడి, అంటే అతను అదే బాధ్యత రహితమైన ఏదైనా ఒక పెద్ద సీనియర్ సభ్యులు ఆ విధంగా ఒక మంత్రి గారు మీ దానికి కరెక్ట్ చెప్పినా లేదా మీరు ఆలోచించుకొని వదిలిపెడుతున్నాం, మీకే వదిలిపెడుతున్నాం.
రెండవది మన గౌరవ సభ్యులు మాజీ ఆర్ఎన్బి శాఖ మంత్రి చెప్పినట్టు రాష్ట్రంలో ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు రాష్ట్రంలో మొత్తం 29,000 కిలోమీటర్ల రోడ్స్ ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో ఆర్ఎన్బి మేము అంటే వీళ్ళు ఈయన చేసింది కూడా మొత్తం చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే మాజీ ఆర్ఎన్బి శాఖ మంత్రి గారు సత్యదూరమైన వారు చేసిన ఘనకార్యాలు చెప్పిండ్రు. దానికి ఒకటి 2 నిమిషాల్లో చెప్తా. ఎందుకంటే అది చేసిన రోడ్లు అయితే కనబడతాయి, అక్కడ వెళ్తే ప్రజలు నడితేనే చెప్తారు. ఎప్పుడైనా అధ్యక్ష మన సంపద రోడ్లను నిర్మించలేదు, మన రోడ్లు మన సంపదను పెంచుతాయి అని జాన్ ఎఫ్ కెనడీ అమెరికా అధ్యక్షుడు ఆయన ఉన్నప్పుడు చెప్పినారు. అమెరికా ఇస్ గ్రేట్ బికాజ్ అమెరికన్ రోడ్స్ ఈజ్ గుడ్, దాంతో వస్తుంది. కానీ ఏం చేసింది అధ్యక్ష 5 ఏళ్లలో, మీరు మొత్తం 10 ఏళ్లలో వేసింది. గత ప్రభుత్వం 8,112 కోట్లతో 10 ఏళ్లలో 6,668 కిలోమీటర్ రోడ్లని మాత్రమే కొన్ని రిపేర్ చేసిండు, కొన్ని మొత్తం చెప్పి తర్వాత నువ్వు చెప్పండి. మీ రికార్డే అంటే గవర్నమెంట్ రికార్డులకే చెప్తున్నా అధ్యక్ష. తర్వాత క్లారిఫై అడగని మళ్ళీ చెప్తా, క్లారిఫై అడగని చెప్పండి మళ్ళీ చెప్తాను. ఇది ఏ మండలంకి వెళ్ళి ఏ మండలం హెడ్ క్వార్టర్, ఏ ఊరికి వెళ్ళి ఏ మండలం, ఏ మండలంకి వెళ్ళి ఏ డిస్ట్రిక్ట్ గా మండలం అన్ని పేర్లతో సహా అధ్యక్ష ఈ 6,600 కిలోమీటర్లు ఒక 15 నిమిషాలు టైం ఇవ్వండి. అన్ని మండలాల పేర్లు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పేర్లు కూడా చెప్తా, తొందరపడకండి. అన్ని తీసుకొని వచ్చిన నేను, ఎందుకంటే మీరు ఇట్లా బకాయిస్తారని తెలుసు, మీరు బుకాయిస్తారని. దీనికోసం అధ్యక్ష 3,945 కోట్లు స్టేట్ బడ్జెట్లు 10 ఏళ్లలో, 4,167 కోట్లు ఆర్టీసీ ద్వారా లోన్ తీసుకొని నిర్మించారు. ఆ లోను ఇప్పుడు మేము రీపేమెంట్ చేస్తున్నాం. మేము కట్టే అప్పులలో అదో భాగం ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ ఉన్నది, ఆ అప్పులు కడతాం. అంటే వీళ్ళు మొత్తం పెట్టింది అధ్యక్ష 10 ఏళ్లలో 3,945 కోట్లు మాత్రమే. ఆ లోన్ అప్పు మేము కడుతున్నాం. మొత్తం కిలోమీటర్ చూస్తే అధ్యక్ష ఇది 10 ఏళ్లలో చేస్తే ఈ 14 నెలల్లో, అంటే మధ్యలో 3 నెలలు తీసేయండి పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ ఇవన్నీ, ఈ 14 నెలల్లో మేము దాదాపు 4,000 కోట్ల పైన మంజూరు శాంక్షన్ చేసి టెండర్లు పెట్టి వర్క్స్ నడుస్తున్న మాట. వర్క్ వైజ్ డీటెయిల్ కూడా అందరి సభ్యులకు పంపిస్తా. ఇప్పుడే మీకు హౌస్ అయిపోయేటప్పుడు అందరికి పంపిస్తా. ఏది 12 monthsలో 10 ఏళ్లలో నిర్మించిన రోడ్లని 1 సంవత్సరంలో మేము పూర్తి చేసినాం. ఇది ఎక్కువ మేము చేస్తాం కానీ పని ఎక్కువ చెప్పుకోం అధ్యక్ష. వాళ్ళేమో తక్కువ చేస్తారు, ఎక్కువ చెప్పుకుంటారు. వాళ్ళు ఏంటంటే మొత్తం బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండం అనుకుంటే నడిపించింది కదా. మాకు బ్రహ్మాండం ఏం లేదు అధ్యక్ష, ప్రజలకు సౌకర్యం కల్పించాలి. దాంతోపాటు మీరు అధ్యక్ష 2018 నుంచి ప్రశాంత్ రెడ్డి గౌరవ మాది ఆర్ఎండి శాఖ సిఆర్ఎఫ్కి వెళ్ళి 2018కి వెళ్ళి ₹1 వచ్చిందా మీకు ఏదైనా వెళ్ళి మనకు రావాల్సిన మాట. నేను ఆర్ఎండి శాఖ మంత్రి అయినాక 3వ రోజు 7th రోజు ఓటు తీసుకున్నాను. 11th రోజు గడ్కరీ గారిని మధ్యాహ్నం 1:40 1:40కి కలిసినప్పుడు 850 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇక్కడ అందరి సభ్యులకు వీలైనంత వరకు సభ్యులకు ఇవ్వడం జరిగింది. మొన్న 11th రోజు కూడా జరిగినప్పుడు ఈ లాస్ట్ వీక్ మళ్ళా 1,100 కోట్ల రూపాయలు సిఆర్ఎం నిధులతో పాటు ఈ సేతు బంధు కింద కూడా 1,240 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇస్తూ ఈ 31 మార్చి లోపే వాళ్ళు శాంక్షన్ ఇస్తున్నారు. డిపిఆర్ సబ్మిట్ చేయమని చెప్పాను. అది కేంద్రానికి వెళ్ళి వచ్చిన నిధులు. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నంటే వాళ్ళ పనితనానికి మా పనితనం. రెండోది అధ్యక్ష ముఖ్యమైనది, వీళ్ళు సిఆర్ఎం నిధులతో పాటు వీళ్ళకి ఎన్నైతే అధ్యక్షులు వీళ్ళకి రోడ్లు, మనుషుల ప్రాణాలు అది ముఖ్యం కాదు. పెద్ద బిల్డింగులు ఉండాలి, బ్రహ్మాండంగా కలెక్టర్ ఆఫీసులు ఉండాలి, పోలీసులకు ఏసీ వెహికల్ ఉండాలి. దాని మీద ఉన్న ధ్యాస రోడ్ల మీద లేదు అధ్యక్ష. ఎందుకంటే రోడ్లు అనేది ఒక ఇంట్లో ఒక మనిషి పోతే ఆ కుటుంబం వీధి పాలు పడుతుంది. ఎన్ని వేల మంది చనిపోయినా 10 ఏళ్లలో మీరు చేసిన నిర్వాహకం చెప్పినా, 12 నెలల్లో మేము చేసింది చెప్పినా, ఇంకా ఒకటి మీరు బాగా ఆలోచించుకోవాలి అధ్యక్ష. ఇది చాలా సీరియస్ విషయం. ఎందుకంటే రోడ్ సబ్జెక్ట్ అనేది ఏంటంటే ఎన్ని మనం వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినా,
ఎన్ని ఏమిచ్చినా ఆ మనిషి ఇవ్వాలి. ప్రతి ఒక్కరు 2 వీలర్స్ ఉన్నాయి, ప్రతి ఇంట్లో 3-4 వెహికల్స్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ట్రాఫిక్ పెరిగింది. ఈ సమయంలో రోడ్లు ఇంపార్టెంట్. ఒక పెద్ద నేను భువనగిరి పార్లమెంటు మెంబర్గా ఎన్నికైనప్పుడు వయా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ మీదుగా నేను భువనగిరికి వెళ్ళి అటుకెళ్ళి జనగాం, చేరియాల, సిద్దిపేట పోయేవాడిని. అంతకుముందే స్టార్ట్ అయింది అది. నా ఎంపీ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఏ స్టైల్ ఉంది అధ్యక్ష, నీ మినిస్టర్ కాకముందు పిల్లలు లేచి వదిలిపెట్టారు. కింద రోడ్ల గుంతలు, ఆ గుంతలలో పడి భార్య భర్త 2 చనిపోయారు. అంబులెన్సులు పోవు. దాని తర్వాత నేను, మా స్పెషల్ సెక్రటరీ గారు, మా సెక్రటరీ గారు, ఏఎన్సీ గారు, అది మీ నిర్వాహకం చెప్తారు. ఒకసారి చెప్పాలా, మీరు 8,000 కిలోమీటర్లు వేసినారు. మేము చేసిన 12 నెలల్లో ఈరోజు అధ్యక్ష మీరు వాళ్ళని రమ్మంటే హరీష్ రావు గారు వస్తారా, ప్రసాద్ రెడ్డి గారు వస్తారా? ఇక్కడి నుంచి మనం పోదాం. నేను దాన్ని క్లోజ్ చేయకుండా 4-5 సార్లు నేను అక్కడికి వెళ్ళి, అక్కడ ఢిల్లీకి వెళ్ళి గడ్కరీ గారిని కలిసి, నేషనల్ హైవే చైర్మన్ కలిసి క్లోజ్ చేసి రీటెండర్ పెడితే మళ్ళా 2 years పడుతుందంటే ఆ కాంట్రాక్టర్ వచ్చి ఎస్క్రూ అకౌంట్ ద్వారా వేరే వాళ్ళతో మాట్లాడి 1 month లో 4 స్లాబ్లు వేసి, నెక్స్ట్ మంత్ మరొక 3 స్లాబ్లు వేసి 18 months లో కంప్లీట్ చేస్తున్నాం అధ్యక్ష. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఇది యాదగిరిగుట్ట, భువనగిరి హెడ్ క్వార్టర్, జనగాం జిల్లా హెడ్ క్వార్టర్, స్టేషన్ గన్పూర్ నుంచి వరంగల్ మహానగరం పోయే టెక్స్టైల్ పార్క్. నీ దగ్గర క్వశ్చన్ కాదు, మీరు మొదట నేను చెప్పింది మీరు అధ్యక్ష, నేను నీ అధ్యక్ష ఫస్ట్ చెప్పినప్పుడు మీరు మాట్లాడిన మాట కొద్దిగా బాధ అనిపించింది. హరీష్ రావు గారు, మీరు ఎప్పుడైనా మీరు ఇంత సీనియర్ గారు అట్లా అనుకుంటారు నేను అనుకోలేదు. ఎందుకంటే మీరు వేసిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పిన. మీరు ఆ విధంగా మీరు పీపీపీ మోడల్ అంటే లేదని చెప్పిన. యామ్ రోడ్ మీద అధ్యక్ష క్లియర్గా చెప్తున్నా, 40% నెక్స్ట్ April 2nd వీక్లో దాని మీద ఇప్పటికే చాలా రోజులు వర్కౌట్ చేస్తున్నాం. మా స్పెషల్ సెక్రటరీ గారు ఇది ఏషియా రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్ణాటక వెళ్ళి రావడం జరిగింది. దాని మీద మొత్తం కూడా మా స్పెషల్ సెక్రటరీ గారు, మొత్తం స్పెషల్ సిఎస్ గారు ఇదే పని మీద రెగ్యులర్గా వర్కౌట్ చేస్తూ, ఈ రోడ్లు అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి దానికి సంబంధించిన ప్రక్రియ April 2nd వీక్లో ముగిస్తే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇప్పటికే మన హ్యామ్ సంబంధించి 300 కోట్లు బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది. మన ఎమర్జెన్సీ రిపేర్ కింద 500 కోట్లు ఇవ్వడం జరిగింది. దీన్ని మే ఎండ్లో టెండర్ ప్రాసెస్ మొదలుపెట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్ వైజ్గా టెండర్లు పిలిచి, మీరు ఏ విధంగా ఇస్తానన్నారు కాబట్టి ఓల్డ్ విధంగా కాంపిటేటివ్ ఓపెన్ బిడ్డింగ్ టెండర్లు పిలిచి దాన్ని 3 months మ్యాక్సిమం పెట్టుకున్నాం. 1 month డిలే అయినా సరే దీన్ని ఒక రోల్ మోడల్గా మండల్ హెడ్ క్వార్టర్కి వెళ్ళి జిల్లా హెడ్ క్వార్టర్కు మా శాఖ ద్వారా, అలాగే మా గౌరవ మంత్రివర్గ పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామాలకు వెళ్ళి మండల్ హెడ్ క్వార్టర్కి సింగిల్ బీటీ రోడ్స్ ప్రతి ఒక్క తండాకు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినాం. మట్టి రోడ్లు లేవు, మెటల్ రోడ్లు లేవు, బీటీ రోడ్లు లేవు. అవి కూడా కలుపుకుంటూ ఇవన్నీ ఒక ప్లానింగ్తో ముందు పోతున్నాం. ఈ ప్లానింగ్ అంతా కూడా ఒక డిసెంబర్ వరకు ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది మీకు మాకు తేడా అయింది. అందుకని మీరు మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. రీజనల్ రింగ్ రోడ్ 2017లో గెజెట్ ఇస్తే దాని గురించి పట్టించుకోలే. ఆ దానికి సంబంధించి 1500 కోట్లు మా గౌరవ డిప్యూటీ సీఎం గారు వెంటనే ల్యాండ్ ఎక్విటీ డిపాజిట్ చేయడం జరిగింది. టెండర్ పిలిచిను, క్యాబినెట్ ఆమోదం కాక అది ఆగిపోయింది. మన గడ్కరీ గారు అని చెప్పిను 3rd month ఆ టెండర్లు ఓపెన్ చేసి నార్థన్ పార్ట్ స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత సదరన్ పార్ట్ సంబంధించిన అలైన్మెంట్ పంపమని చెప్పిను. కన్సల్టెంట్ నియమించాం, దాన్ని కూడా పంపడం జరుగుతుంది. సైమల్టేనియస్గా దాన్ని కూడా టేకప్ చేస్తాం. రెండవది అధ్యక్ష, మీ ముఖ్యంగా మా సభ్యులందరికీ కూడా చెప్పేది, మీ ఇక్కడ రోడ్ల విషయంలో ఇప్పుడు యామ్ రోడ్ ఎందుకు చేస్తున్నా అంటే ప్రతి ఎమ్మెల్యే వచ్చి ఈ రోడ్డు కావాలి ఆ రోడ్డు కావాలని కాదు, కంప్లీట్గా వాళ్ళు కూడా అడిగారు. మా రీజనల్ రింగ్ రోడ్ వస్తే దాదాపు 50-55% తెలంగాణ కవర్ అవుతుంది కాబట్టి ప్రతి మండలికి వెళ్ళి వచ్చే రోడ్లు డబల్ రోడ్ ఉండాలి. ఆ విధంగా ఒక కార్యాచరణతో పోతున్నాం. గౌరవ హరీష్ రావు గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మాకు ఎక్కువ పని ఎక్కువ చేస్తాం కానీ మీలాగా ఎక్కువ మాట్లాడలేము. ఇంకా మీకు దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే
అబద్ధాలు అనొద్దు కానీ ఆ మావకు అల్లుడికి కొడుకు ఏంటంటే అటాక్ చేయడం ఉంటా రివర్ ఫస్ట్ అటాక్ చేస్తే మన తప్పులు కప్పించుకోవద్దని అరే ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ 7 కిలోమీటర్లు కట్టడం వాళ్ళు మీరు ఏం చేస్తారా 17 కిలోమీటర్లు పివి నరసింహరావు ఎలివేటెడ్ పివి నరసింహరావు రోడ్డు కట్టాము అధ్యక్ష 15 కిలోమీటర్లు ఫ్లైఓవర్ కట్టాము కదా షార్ట్ కట్ అయింది కదా ఇప్పుడు ఇవాళ మేము అవుటర్ రింగ్ రోడ్ వేసినాం కదా మెట్రో వరల్డ్ క్లాస్ మెట్రో ఇండియా ఢిల్లీ తర్వాత బెస్ట్ మెట్రో కట్టాం కదా మీరు ఏదైనా ఒక్క పని చెప్పు ఒక్క పని చెప్పి మంచి పని చేసావు సైబరాబాద్ సంబంధించి ఒక్క మంచి పని చెప్పు మీరు చేసింది అందుకే దయచేసి మీ అందరూ కూడా సహకరించండి తెలంగాణలో ఇంకా విషయాలు చాలా ఉన్నాయి డిమాండ్స్ లో చెప్తాం డిమాండ్స్ రేపు వచ్చినప్పుడు ఆ డిస్కషన్ రేపే ఉన్నది కాబట్టి దాంట్లో అన్ని చెప్తాం మీరు అడిగిన ప్రశ్నతో సమాధానంతో పాటు మీరు సమాధానం చెప్తూ పర్వతమాల ప్రాజెక్ట్ అని మన కేంద్ర ప్రభుత్వం మొన్ననే ప్రవేశపెడితే నేను మొట్టమొదటి తెలంగాణకు అది ఒకటి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి ఆ తర్వాత భువనగిరి కుల్లా ఎక్కడ ఎవరెస్ట్ మౌంటైన్ ప్రాక్టీస్ చేయాలన్నా భువనగిరికి వస్తారు దాంతోపాటు రామగిరి కోట కిల్లా అని శ్రీధర్ బాబు గౌరవ మంత్రివర్యులు ప్రాతినిధ్యం వహించే అక్కడికి ఒక రోప్వే అక్కడ ఎందుకంటే శ్రీరాముడు కాలు మోపిన ప్లేస్ అది పైన కొలను ఉన్నది దాంతోపాటు నల్గొండ భక్తాంజనేయ నుంచి దర్గాకు 4 రోప్వేలు కూడా శాంక్షన్ చేసుకున్నాం సోమశిల బ్రిడ్జ్ మీద శ్రీశైలం దగ్గర ఒక రోప్వేతో పాటు 1200 కోట్లతోని టెండర్ కూడా ఏమనంటే నేను ఉన్నప్పుడు వచ్చింది మేము ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇచ్చింది మేము నోటీసులు మీకు ఊతపదం అయిపోయింది మరి మీరు ఇచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ కడితే మీ ఆపి ఇప్పుడు ఉప్పల్ ఎలివేటర్ కారు కడితే మా కాంగ్రెస్ వాళ్ళు మేము వచ్చి అడ్డం పడుకున్నావా అన్ని అయిపోయినాయి అన్ని మేము ఇచ్చాం ఉద్యోగాలు 50,000 ఇచ్చినట్టే అంతా రెడీ చేసాం అన్నాడు మరి సర్టిఫికేట్ ఇస్తాను టైం దొరకదు నీకు ఏం మాట్లాడుతుంది విషయం వీళ్ళు ఇలా బాగా ఊతపోయి అయిపోయింది ఒక్క పని చేయలే కాలే బంగారు తెలంగాణ అనుకుంటా మొత్తం నాశనం చేసి అన్ని మేము చేస్తుంటే అనివిగా చేసిన అంటున్నారు ఏం అందుకనే కదా మాట్లాడాలి మేము మాట్లాడతాం కానీ అయిపోయిన పార్టీ గురించి 16 స్థానాలు 3 వచ్చిన పార్టీ గురించి ఏం మాట్లాడాం మేము టైం వేస్తే కదా అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష